ఓకేనా? క్లియర్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు ఏం డిస్కస్ చేద్దామంటే ఎక్సెల్ ఎందుకు యూజ్ చేస్తాం, వై. దాంట్లో సమ్ అండ్ యావరేజ్, యావరేజ్ అలాగే కౌంట్ అండ్ డేటా ఫిల్టరింగ్. ఓకేనా? ఒక డేటాని ఎలా ఫిల్టర్ చేస్తామని ఎక్సెల్ షీట్లో తెలుసుకుందాం. మనం ఫిల్టరింగ్ అన్నది పాండాస్లో చూసాం కదా, సేమ్ అలాగే ఉంటుంది. బట్ ఎక్సెల్ షీట్లో అనేది పర్ఫామ్ చేస్తాం. క్లియరా? ఓకే గైస్, టుడే ఈ ప్రాపర్టీస్ అనేవి డిస్కస్ చేద్దాం. ఎలా క్లియర్ గైస్? ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్. ఓకే గైస్, సమ్ అండ్ యావరేజ్, కౌంట్ అండ్ డేటా ఫిల్టరింగ్ ఎలా చేస్తామని చూస్తాం. ఫస్ట్, సమ్ అంటే ఏంటి? జస్ట్ మనకున్న కంటెంట్ని ఓవరాల్ కనుక్కుంటాం, యూజ్ చేస్తాం. దీంట్లో సమ్ అండ్ సమ్ ఇఫ్, నెక్స్ట్ సమ్ ఇఫ్ ఎస్. ఓకేనా? ఇఫ్స్ ఉంటుంది. ఈ త్రీ ఆపరేటర్స్ అనేది దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ సిమిలర్లీ యావరేజ్ కూడా అంతే. యావరేజ్, ఓకే, యావరేజ్, సారీ గైస్, యావరేజ్ అండ్ యావరేజ్ ఇఫ్, ఓకేనా? అలాగే కౌంట్ కూడా సింపుల్ గా కౌంట్, కౌంట్ ఇఫ్, కౌంట్ ఇఫ్స్ అని ఉంటుంది. క్లియర్? ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఎలా అవుతుంది అన్నది. క్లియర్ గైస్? మీరు ఏదో ఒక డేటా సెట్ తీసుకోండి, లేకపోతే ఓన్గా ఒక డేటా సెట్ ప్రిపేర్ చేసుకోండి. దాని బేస్డ్ మనం పర్ఫామ్ చేయాలి. ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఒక డేటా సెట్ ప్రిపేర్ చేశాను, అది ఓపెన్ చేస్తాను. ఎక్సెల్లోకి వెళ్దాం. ఓకే, ఎక్సెల్ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తున్నాను. డౌన్లోడ్స్, ఓకే. ఈ ఎక్సెల్ షీట్ నాది ప్రీ. ఓకేనా? ఈ ఎక్సెల్ షీట్లో నేను సేల్స్ సమ్ కనుక్కుందాం అనుకుంటున్నాను. ఓకేనా? క్లియర్ గైస్? నాకు సేల్స్ ఇప్పుడు సమ్ ఎలా కనుక్కుంటాం? సేల్స్లోనే కదా, సేల్స్లో మా టోటల్ సమ్, మొత్తం సేల్స్ అయిన ప్రాఫిట్ ఎంత వచ్చిందో కనుక్కోవాలి. కాస్ట్ ప్రాఫిట్ రెండు కలిపి సేల్స్ అంటాం మనం. ఓకేనా? ఇప్పుడు నా సేల్స్ సమ్ కనుక్కుందాం అనుకుంటున్నాం. మనకు ప్రాపర్టీ ఎలా పిలుస్తుంది తెలుసు? సమ్ ఈక్వల్ టు సమ్ అని యూజ్ చేస్తాం. ఓకేనా? క్లియర్ గైస్? నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్లో మనం ఇక్కడ నుంచి డ్రాగ్ చేస్తాం లాస్ట్ వరకు. ఓకేనా? మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు డ్రాగ్ చేస్తే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. 1 minute guys. ఇక్కడ చూడండి, ఇలా వస్తుంది. తర్వాత ఎంటర్ క్లిక్ చేస్తే టోటల్ అనేది రిప్రజెంట్ అవుతుంది ఇలాగా. ఓకేనా? క్లియర్ గైస్? హరి అప్ గైస్. డోర్ క్లోజ్ చేశాను. సెటెడ్ అయిపోయారా మొత్తం? ఓకేనా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇది బ్యాక్ స్పేస్ చేస్తున్నా. నేను సేల్స్ని సమ్ కనుక్కుందాం అనుకుంటున్నా. మనం సమ్ అనేది డైరెక్ట్గా ఎలా కూడా కనుక్కోవచ్చు. ఇది ఎంత? ఈలో ఎంత? 6th ప్లేస్. ఈ 6 ప్లస్ ఈ 7 ఈ 8 అని క్లిక్ చేసి ప్లస్ చేసుకుంటే ఇలా మీకు టోటల్ అనేది వస్తుంది సమ్. లేదు, ఒక ఫంక్షన్ ఉంటుంది మనకి, సమ్. ఓపెన్ చేసి ఈ బ్రాకెట్స్లో, సారీ, ఈ బ్రాకెట్స్లో మీరు ఎక్కడి నుంచి సమ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే, వన్స్, సారీ, 1 minute, 1 second చేస్తాను. ఓపెన్. ఎక్కడి నుంచి కావాలో దాన్ని డ్రాగ్ చేయండి లాస్ట్ వరకు. ఓకే, నా ఇక్కడ కావాలి, డ్రాగ్ చేశాను. 1 minute.
ఇక్కడ ఇలా కనిపిస్తుంది మొత్తం. నాకు E6 నుంచి E28 వరకు కావాలని పెట్టుకున్నా. క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే నీకు టోటల్ అనేది కనిపిస్తుంది క్లియరా. సమ్. దీనికి ఇంకో షార్ట్ కట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిందంటే ఆటో సమ్ ఉంది కదా. ఫస్ట్ వి సెలెక్ట్, మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ వర్క్ కావాలి అక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఆటో సమ్ క్లిక్ చేస్తే ఇది చూడండి ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత ఎంటర్ చేయండి, సమ్ అనేది కనిపిస్తుంది క్లియరా. ఇక్కడ ఆటో సమ్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు సమ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా, క్లియర్ గైస్. నెక్స్ట్ అర్థమైన సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ ఏంటి, సమ్ ఇఫ్. ఓకేనా, ఇప్పుడు సమ్ ఇఫ్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం మనం, పైథాన్ బేస్డ్ ఆన్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు, నాకు మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఇఫ్ అనేది యూస్ చేస్తాం కదా. ఇక్కడ కూడా నాకు సపోజ్ చూడండి, క్వశ్చన్ ఏంటంటే, నాకు క్వశ్చన్ ఏంటంటే నాకు ప్లేస్లో ఉన్న సేల్స్ కావాలి, నాకు గుంటూరు ఉన్న ప్లేస్లో ఉన్న సేల్స్ కావాలి. ఓకేనా, ఓన్లీ గుంటూరు అనే నేమ్లో ఉన్న సేల్స్ అనేది కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాం, గుంటూరు అనేది కండిషన్ మనకి కదా, మనం అప్పుడు యూస్ చేస్తాం సమ్ ఇఫ్ అని. ఓకేనా, సమ్ ఇఫ్ ఓపెన్. మళ్ళీ మనకి ఇక్కడ ఏం కావాలి, టూ టూ కండిషన్స్ కావాలి. కండిషన్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ కండిషన్ సెలెక్ట్ చేసుకుంటాం. కండిషన్ అంటే ఓవరాల్ మొత్తం అంతా. చూడండి, నా కండిషన్ ఏంటి, ప్లేస్ కదా, నాకు గుంటూరు అనేది కావాలి. అండ్ మొత్తం నాకు గుంటూరులో ఎక్కడున్నా కావాలి. అందుకే ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇదంతా సెలెక్ట్ చేసుకుంటాం, ఈ కాలం మొత్తం. ఓకేనా, కాలం మొత్తం సెలెక్ట్ చేసుకొని తర్వాత కామా పెట్టిన తర్వాత మీకు ఏం ప్లేస్ కావాలి, ఆ కాలంలో ప్లేస్ ఏంటి. ఓకేనా, ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటాం. క్లియరా, మన ప్లేస్ ఏంటి, సరిపోతుంది, సరిపోతుంది ప్లేస్. ఓకేనా, ఇక్కడ చూడండి మీరు సమ్ ఇఫ్ యూస్ చేసినప్పుడు కింద చూడండి రేంజ్, అలాగే మీరు ఏ కండిషన్ యూస్ చేసినా కండిషన్ డిక్లేర్ చేయమంటుంది. తర్వాత సమ్ రేంజ్ మొత్తం డిక్లేర్ చేయాలి. ఇక్కడ నా కండిషన్ ఏంటి, గుంటూరు. మీరు గుంటూరు ఇక్కడ ఎలా ఉందో సేమ్ అలాగే డిక్లేర్ చేయాలి. క్యాప్స్లో ఉంది కాబట్టి మొత్తం క్లాస్లోనే డిక్లేర్ చేయాలి. క్లియర్ గైస్. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటి, నాకు దేంట్లో సమ్ చేస్తున్నాను, నాకు సేల్స్ అనేది అవ్వాలి కదా. మళ్ళీ సేల్స్ అన్ని డ్రాగ్ చేయండి లాస్ట్ వరకు. క్లియర్ గైస్. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. మొత్తం నాకు ఇప్పుడు సేల్స్ అన్ని దేనికి కనిపించినాయి, గుంటూరు అన్న సేల్స్ మొత్తం కనిపిస్తాయి టోటల్. నాకు గుంటూరు ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ, ఇక్కడ మొత్తం అని ప్లస్ అవుతాయి. ఓకేనా, క్లియర్ గా బేస్డ్ ఆన్ కండిషన్స్. సార్ అలా కాదు, నాకు అన్ని మల్టిపుల్, ఇప్పుడు నాకు గుంటూరు క్లిక్ చేస్తే గుంటూరు రావాలి, విజయవాడ క్లిక్ చేస్తే విజయవాడ రావాలి. అలా మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం, దాని కండిషన్ రాయలేము కదా, ఈ టేక్స్ సమ్ టైమ్. దాని ప్లేస్ మనకు ఇంకో ఆల్టర్నేటివ్ పెట్టుకోవచ్చు. లుక్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ లుక్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాం. క్లియర్ గైస్, ఇక్కడ వరకు అర్థమైనయా, మన సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సమ్ ఇఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అర్థమైందా. క్లియర్ గైస్, డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి ఎక్సెల్లో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ మీకు. ఓకేనా, ఇక్కడ సమ్ కనుక్కుంటున్నాం, మన సమ్ ఎందుకు కనుక్కుంటాం, ఇక్కడ ఏం చేస్తారు, సపోజ్ నాకు ఈ రోలో ఉన్న సమ్ అంతా కావాలి, మీరు ప్రతిదీ చేయలేరు కదా. బేస్డ్ ఆన్ సమ్ ఫంక్షన్ మీరు డైరెక్ట్గా మీరు ఏం చేస్తారు, సమ్ ఈక్వల్ టు సమ్ అని కాల్ చేసి దాంట్లో మీకు ఎక్కడి నుంచి కావాలి ఎక్కడి వరకు కావాలో డ్రాగ్ చేసి పెడితే ఏమవుతుంది, కంప్లీట్గా సమ్స్ అనేవి వస్తాయి. పెట్టిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసి దీన్ని డైరెక్ట్ కంట్రోల్ అని క్లిక్ చేసి కింద అంటే డైరెక్ట్గా ప్రతిదీ సమ్ వస్తుంది కామన్గా. క్లియర్ గైస్, మీకు ఫర్దర్ ఇంకా ఇంకో డేటా తీసుకొని చూపిస్తాను, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, ఫంక్షన్ అర్థమైందా, సమ్ ఇఫ్. క్లియర్ గైస్. ఇప్పుడు చూడండి, ఇంకోటి నాకు క్వశ్చన్ రేజ్ అయింది. క్వశ్చన్ ఏంటి, నాకు ప్రతిదీ ఇలా గుంటూరు అని సెలెక్ట్ చేసుకుంటాం, టైం వేస్ట్ కదా. మనం దీని ప్లేస్లో లుక్ అన్న కాన్సెప్ట్ యూస్ చేస్తాం. ఎలా యూస్ చేస్తాం చూడండి, నాకేంటి కండిషన్, మన ప్లేసెస్ కదా, ప్లేస్ అని నేమ్ తీసుకోండి. అలాగే నాకు సేల్స్ కదా, సేల్స్ తీసుకోండి. ఇక్కడ ఏంటి ప్లేసెస్ కావాలి, ప్లేస్ కావాలని నాకు ఆపరేటర్ చెప్పాను, గుర్తుందా మీకు. డేటాలోకి వెళ్తారు, నెక్స్ట్ ఏం చేస్తారు,
నేను చెప్పినట్టు గుర్తు నాకు. ఫిల్టర్ కాదు. నేను చెప్పాను ఆ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకుంటానికి. గుర్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాగ్ చేస్తారు మొత్తం. డ్రాగ్. డ్రాగ్ ఇక్కడ వేస్ట్ చేస్తారు. నెక్స్ట్ డేటాలోకి వెళ్తారు. డేటాలోకి వెళ్ళి మనకి ఏం కావాలి? డేటా విజువలైజేషన్ కదా. క్లిక్ చేస్తారు. ఒక నిమిషం, ఆప్షన్ కనిపించట్లేదు. ఓకే, ఇక్కడ డేటా విజువలైజేషన్కి వెళ్తారు. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత డేటా విజువలైజేషన్లో మళ్ళీ చూడండి. డేటా విజువలైజేషన్ క్లిక్ చేసిన ఫస్ట్ ఆప్షన్ ఏముంటే అది కనిపిస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్లో లిస్ట్. ఓకేనా? లిస్ట్ క్లిక్ చేస్తారు. లిస్ట్ క్లిక్ చేసి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి? ప్లేసెసే కదా. ఓకే గైస్, క్లిక్ చేయండి. ప్లేసెస్ ఎక్కడి నుంచి కావాలి డ్రాగ్ చేయండి మొత్తం. ఎక్కడి వరకు డ్రాగ్? లాస్ట్ వరకు. ఓకేనా? డ్రాగ్ చేస్తే వస్తుంది. క్లిక్ క్లియర్. ఓకే. ఓకేనా? ఇక్కడ చూడండి. క్లిక్ చేసినప్పుడు మనకి మొత్తం అన్ని కనిపిస్తాయి యూనిక్గా. ఏంటి? గుంటూరు, విజయవాడ, తెనాలి, గుంటూరు ఉన్న డేటా మొత్తం కనిపిస్తుంది ఇక్కడ. క్లియర్? వదిలేయండి. నా ఇక్కడ సమ్ ఏంటి? ఇక్కడ రాస్తారు సమ్ ఇఫ్ అని. సమ్ ఇఫ్. సమ్ ఇఫ్. ఫస్ట్ మనం ఏం చేస్తాం? మన ప్లేసెస్ నుంచి కావాలి కాబట్టి డైరెక్ట్గా ఫస్ట్ మనం ఏం చేస్తాం? ప్లేసెస్ సెలెక్ట్ చేస్తాం. క్లియరా? నెక్స్ట్. ఓకేనా? నెక్స్ట్ కామా. నెక్స్ట్ మన ప్లేస్. మన ప్లేస్ అంటే ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. హెచ్ జి G6 దగ్గర ఉన్నాయి. క్లియరా? G6 అని ఇక్కడ ఎంటర్ చేస్తాం. G6. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏం అవ్వాలి? సేల్స్ అని ప్రాఫిట్ కావాలి మొత్తం. ప్లేస్ ఆన్ సేల్స్ అని కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం? మళ్ళీ సేల్స్ని సెలెక్ట్ చేస్తాం. డ్రాగ్ చేయండి లాస్ట్ వరకు. డ్రాగ్ చేసిన తర్వాత పైకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఎంటర్ చేయండి. ఓకేనా? సెలెక్ట్ చేయండి ప్లేస్. గుంటూరు. గుంటూరు మొత్తం సేల్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ విజయవాడ. విజయవాడ సేల్స్ కనిపిస్తాయి. క్లియరా? నెక్స్ట్ తెలాలి. మొత్తం సేల్స్ కనిపిస్తాయి. క్లియర్ గైస్? ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఎనీ డౌట్స్? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మీకు ఏం కావాలో అక్కడ రోలో డేటా రాసుకోండి. నాకు అక్కడ ప్లేసెస్ కావాలి కాబట్టి ప్లేస్ అని రాసుకున్నాను. దాని తర్వాత సెలెక్ట్ చేసుకుని డేటాలోకి వెళ్ళి డేటా విజువలైజేషన్లోకి వెళ్ళి డేటా విజువలైజేషన్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. తర్వాత లిస్ట్లోకి వెళ్తారు. లిస్ట్ క్లిక్ చేసుకుని మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో అక్కడ డిస్ప్లే చేస్తే డిస్ప్లే అవుతుంది. క్లియరా? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్ గైస్? ప్లీజ్ రెస్పాన్స్. వరకు అర్థమైందా? బేస్డ్ ఆన్ కండిషన్స్ మనం రాసుకోవచ్చు, సమ్ కనుక్కోవచ్చు. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్? నెక్స్ట్ మనకి ఇంకో ప్రాపర్టీ ఉంది. ఏంటది? డౌట్. సమ్ ఇఫ్స్. ఓకేనా? మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు సపోజ్ నాకు ప్లేస్తో బలంగా ప్రోడక్ట్ ఏంటి ఉన్నది కూడా కావాలి. ఇప్పుడు నాకు గుంటూరులో ఓన్లీ శాంసంగే కావాలి. ఓకేనా? అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇఫ్. సరే, సమ్ ఇఫ్స్ అని యూజ్ చేస్తాం. క్లియర్ గైస్? చూడండి. సమ్ ఇఫ్స్ అని ఉంటుంది. ఇదిగోండి డైరెక్ట్గా కనిపిస్తాయి కింద. సమ్ ఇఫ్స్. ఫస్ట్ ఏం చేస్తాం? మనకి ఎక్కడ రేంజ్ టోటల్ చేస్తామో ఫస్ట్ రేంజ్ అనేది సమ్ రేంజ్ కావాలి. సమ్ ఏం చేస్తున్నాం మనం? సేల్సే కదా. ఇక్కడ కనిపిస్తే చూడండి. మీకు ఎప్పుడు ఏమేమి ఇవ్వాలో తెలియనప్పుడు మీరు సమ్ ఇఫ్ అని కాల్సి కింద కనిపిస్తాయి. ఇక్కడ ఏం అడుగుతుంది? సమ్ రేంజ్ అడుగుతుంది. మన సమ్ ఏం చేస్తాం? ఆ రేంజ్ తీసుకుంటారు. మన సమ్ ఏం చేస్తున్నాం? సేల్స్ కాబట్టి కంప్లీట్గా సేల్స్ సెలెక్ట్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ ఫస్ట్ తర్వాత ఫస్ట్ కండిషన్ రేంజ్ ఇస్తారు. ఓకేనా? ఫస్ట్ కండిషన్ ఏంటి నాకు? ఫస్ట్ కండిషన్ ప్లేస్. అంతే కదా. నాకు ప్లేస్లో ఉన్న ప్రో ప్రోడక్ట్ అని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్ ఏం చేస్తాను? ప్రోడక్ట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్లియరా? నెక్స్ట్ ప్రోడక్ట్లో ఉన్న మీకు ఏం ఇవ్వాలి? కండిషన్ ఇవ్వాలి. ప్లేస్లో ఉన్న కండిషన్ ఇవ్వాలి. కండిషన్ ఏంటి? నాకు గుంటూరు. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ నాకు సెకండ్ కండిషన్ ఏంటి? ప్రోడక్ట్.
ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటారు. డ్రాగ్ చేయండి లాస్ట్ వరకు. ఓకేనా? డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ కనిపిస్తుంది. డ్రాగ్ తర్వాత సారీ ప్లేస్ చేంజ్ చేయండి. మళ్ళీ డ్రాగ్ చేయండి ఒకసారి. ఓకేనా? డ్రాగ్ చేసిన తర్వాత సారీ మీరు ఓకేనా? డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ కామా పెట్టి, కామా తర్వాత మీకు ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నారు? నాకు శాంసంగ్ కావాలి. ఓనా? శాంసంగ్ శాంసంగ్ అని కండిషన్ ఇవ్వాలి. ఓకేనా? ఎస్ క్యాపిటల్గా ఎస్ఏఎం స్పెల్లింగ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏముందో అదే ఇవ్వండి. ఓకేనా? ఎస్ఏఎం ఎస్యుఎన్జి. ఓకేనా? ఎగ్జాక్ట్గా అక్కడ స్పెల్లింగ్ స్పేస్ సహా డిక్లేర్ చేయాలి. స్పేస్ ఇవ్వకపోతే మీకు ఎర్రర్స్ త్రో అవుతాయి. ఓకేనా? ఏమి లేదండి, ఎర్రర్స్ కూడా త్రో అక్కడ ఏమి లేదని చూపిస్తుంది. ఓకేనా? నల్ అని చూపిస్తుంది వాల్యూ. క్లియర్? నెక్స్ట్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే చూడండి ఎక్కడో మిస్టేక్ ఇచ్చాం. వాల్యూ ఇక్కడనా? ఓకేనా? క్లియరా? మన ఎగ్జాక్ట్గా ఇవ్వాలి. ఎగ్జాక్ట్గా ఇవ్వకపోతే ఎర్రర్స్ త్రో అవుతాయి. సమ్ వచ్చింది చూసారా? ఎర్రర్స్ అంటే ఎర్రర్ రాదు. ఇక్కడ చూడండి వైల్ ఇస్ నాట్ అనేది మీకు ఒక సింబల్లో చూపించింది, అలా రిప్రజెంట్ చేస్తే. క్లియరా? ఎనీ డౌట్స్? మల్టిపుల్ కండిషన్ ఉన్నప్పుడు మనం ఇఫ్స్ అని యూజ్ చేస్తాం. సింగిల్ కండిషన్ ఉన్నప్పుడు ఇఫ్ అని యూజ్ చేస్తాం. కండిషన్ లేనప్పుడు డైరెక్ట్ సమ్ చేస్తాం. క్లియర్? ఎనీ డౌట్స్? బేస్డ్ ఆన్ కండిషన్ మనం ఎలా చేస్తాం. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే మనం ఫిల్టర్ చేసిన తర్వాత సమ్ కావాలనుకున్నప్పుడు ఇలా సమ్ చేసుకుంటూ వెళ్తాం. క్లియరా? ఎనీ డౌట్స్? నెక్స్ట్ తర్వాత సరే మనం ఇలా కూడా ట్రేసుకో. ఇక్కడ ఏముంది? ఫస్ట్ మనం ఏం చేస్తాం? ప్లేస్ ఫిల్టర్ చేసుకొని కూడా చేసుకున్నాం కదా. సేమ్ అలాగే మనం కూడా రాసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేస్తాం? ప్లేస్, అలాగే తర్వాత ప్రోడక్ట్ ఇక్కడ పెట్టుకొని తర్వాత ఇక్కడ ఏం చేస్తాం? సేల్స్ అని రాస్తాం. ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. సేమ్ ఆల్రెడీ ప్లేస్ ఎలా తీసుకున్నాం అలాగే ఒక ప్లేస్ ఏంటి రాస్తాను. ప్లేస్ సారీ ప్లేస్ నెక్స్ట్ ప్రోడక్ట్, ఇక్కడ సేల్. ఇప్పుడు నాకు మల్టిపుల్ కమ్యూనికేషన్ ఎలా చేస్తాం అని చూద్దాం. ఇక్కడ ఎలా చేస్తాను? గుంటూరు అని చెప్పి సేమ్ మనం ఇక్కడ కూడా అలాగే చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాను? మళ్ళీ డేటా దాంట్లోకి వెళ్ళి డేటా దాంట్లో క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తాను? లిస్ట్ డేట్ అయితే మీకు డేట్స్ యూస్ చేసినప్పుడు డేట్స్ యూస్ చేస్తారు. ఇక్కడ చూడండి ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి కదా. ఇక్కడ వాల్యూస్ ఉన్నప్పుడు ఎనీ వాల్యూ వాల్యూ బేస్డ్ మనం చేస్తాం. డి డైనమిక్ ఫ్లోట్ వాల్యూస్ ఉన్నప్పుడు డెసిమల్ యూస్ చేస్తాం. లిస్ట్ మనకి ఇక్కడ అంతా లిస్టే కదా, మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి లిస్ట్ యూస్ చేస్తాం. డేట్స్ ఉన్నప్పుడు డేట్స్, టైమ్స్ ఉన్నప్పుడు టైమ్స్, టెస్ట్ లెంత్ పెద్దదైనప్పుడు టెస్ట్ లెంత్ యూస్ చేస్తారు. కస్టమర్ మీ ఓన్గా ఏమైనా కావాలన్నప్పుడు మీ ఓన్గా యూస్ చేసుకుంటారు. క్లియరా? నాకు లిస్ట్లో ఉన్న డేటా కావాలి కాబట్టి లిస్ట్ చేసుకుని ఇక్కడ సోర్స్ మనం ఇవ్వాలి. సోర్స్ ఏంటి? ఫస్ట్ ప్లేస్ కాబట్టి మొత్తం ప్లేస్ అని సెలెక్ట్ చేస్తారు. క్లియరా? ఓకే, క్లియర్. సెలెక్ట్ అయిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ ప్రోడక్ట్లోకి వెళ్ళండి. మళ్ళీ డేటా ఫిల్టరింగ్లోకి వెళ్ళి డేటా విజువలైజేషన్ కొట్టండి. తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ లిస్ట్. ఓకేనా? లిస్ట్ క్లిక్ చేస్తారు. సోర్స్ ఎంటర్ చేస్తారు. సోర్స్ ఏంటి? నెక్స్ట్ కండిషన్ ఏంటి? మనకి ప్రోడక్టే కదా. ప్రోడక్ట్ వెళ్తారు, మొత్తం దీన్ని డ్రాగ్ చేస్తారు. ఓకేనా? డ్రాగ్ చేస్తారు. నెక్స్ట్ ఓకే క్లిక్ చేస్తారు. ఇక్కడ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సమ్, ఇక్కడ ఏం రాస్తారు? మల్టిపుల్ కండిషన్స్ కాబట్టి ఏం యూస్ చేస్తారు? సమ్ ఇఫ్స్ అని యూస్ చేస్తారు. క్లియరా? సమ్ ఇఫ్స్ కాదు. ఫస్ట్ ఏంటి? మనకు రేంజ్ కావాలి. డైరెక్ట్లీ సమ్ రేంజ్ క్లిక్ చేస్తాం. నాకు సమ్ రేంజ్ అంటే సేల్స్ కాబట్టి డైరెక్ట్లీ క్లిక్కింగ్ సమ్ రేంజ్. ఓకే, క్లిక్ చేశాను. నెక్స్ట్ కామా, నాకు ఏ ఫస్ట్ కండిషన్ రేంజ్ కావాలి. ఫస్ట్ కండిషన్ రేంజ్ ఏంటి? ప్లేస్ కదా. కంప్లీట్లీ సెలెక్టింగ్ సెలెక్ట్ అలా కాదు సారీ, ఇక్కడ మళ్ళీ రేంజ్ సెలెక్ట్ చేయం. నాకు ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ ఏం చేసాం? డేటాను స్టోర్ చేసుకున్నాం కదా ఈ ప్లేస్లో. ఈ ప్లేస్ని డిక్లేర్ చేయాలి. క్లియరా? ఈ ప్లేస్లో మనకు అన్ని వాల్యూస్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ కండిషన్ రేంజ్. మళ్ళీ ఓపెన్ చేస్తాం, సెలెక్ట్, డ్రాగ్ చేస్తాం లాస్ట్ వరకు. ఓకేనా? నెక్స్ట్
సెకండ్ కండిషన్ ప్లేస్ అక్కడ పెట్టాం, కండిషన్ అని ఇక్కడ పెట్టాం, ఆటోమేటిక్గా క్లిక్ చేసి అక్కడ ప్లేస్ అనేది డిస్ప్లే అవుతుంది. క్లియరా? నెక్స్ట్ క్లోజ్ చేసిన తర్వాత ఎంటర్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోండి గుంటూరు. గుంటూరులో ఉన్న నాకు ఏం కావాలి? శాంసంగ్. ఓకేనా? ఇక ఎక్కడో కండిషన్ తప్పు రాసాం, ఇక మళ్ళీ చెక్ చేయండి. ఇక్కడ చూడండి, ఎక్కడ వరకు 25 వరకే సెలెక్ట్ చేసాం, మనకి ఎక్కడ వరకు ఉంటే 28 వరకు ఉన్నాయి. ఓకేనా? కంప్లీట్గా ఎక్కడైనా రేంజ్ అనేది సరిగ్గా ఇవ్వకపోయినా వాల్యూ త్రో చేస్తుంది అలా. ఓకేనా? చూడండి ఇప్పుడు వచ్చిందా? మళ్ళీ గుంటూరు కాకుండా వేరే సెలెక్ట్ చేయండి, విజయవాడ. విజయవాడ, మళ్ళీ విజయవాడలో నాకున్న ఎల్జీ. ఓకేనా? క్లిక్ చేస్తే ఆటోమేటిక్ సమ్ అప్డేట్ అవుతుంది. క్లియరా? ఇలా కూడా చేసుకుంటాం మనం మల్టిపుల్ మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు. ఓకేనా? క్లియర్ గైస్? సమ్ అన్నది అర్థమైందా ఎలా చేసుకుంటాం అనేది? ఎనీ డౌట్స్? ప్లీజ్ రెస్పాండ్ గైస్. ఎనీ డౌట్స్? ఓకే గైస్, నెక్స్ట్ ఏంటి, మీకు ఏం చెప్పాను? సమ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? యావరేజ్. ఓకేనా? సమ్ కంప్లీట్ చేస్తాం. సమ్ కంప్లీట్గా అర్థమైందా? ఎనీ డౌట్స్? డౌట్స్ ఉంటే అడగండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాట్ ఏ ప్రాబ్లం. తర్వాత యావరేజ్. ఓకేనా? యావరేజ్ అంటే ఏంటి? సార్ బ్రీఫ్ గా మనకి యావరేజ్ చెప్పండి. అనుకుంటాం, టోటల్ సేల్కి యావరేజ్. ఓకేనా? సో ఇక్కడ కూడా అంతే, ఈక్వల్ టు అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ యావరేజ్. మన సమ్ ఎలాగ యూజ్ చేస్తామో సమ్ ఇఫ్స్ అని సేమ్ యావరేజ్ కనుక్కోండి, మల్టిపుల్ కండిషన్ ఉన్నప్పుడు మల్టిపుల్ యావరేజ్ కనుక్కుంటాం, సేమ్ అలాగే ఉంటుంది. యావరేజ్ అని ఓపెన్ చేస్తారు, యావరేజ్ క్లిక్ చేస్తారు. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటుంది? రేంజ్ ఇమ్మంటుంది. ఫస్ట్ సమ్కి ఇక్కడ ఏం చేస్తాం? రేంజ్ డిక్లేర్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ చూడండి, మల్టిపుల్ కండిషన్స్ ఎందుకు ఇచ్చిందంటే, మీకు ఎప్పుడైనా పాజిటివ్, ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, దానికి సమ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే యావరేజ్ చేయాలనుకుంటున్నారు, అలాంటప్పుడు మనం చేసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ వేల్యూస్ ఉన్నాయి, ఇక్కడ బ్లూ అని ఒక కలర్స్లో ఉన్నాయి, రెడ్ కానీ కలర్స్లో ఉన్నాయి, దానికి సమ్ చేయాలనుకోండి, రెడ్ కలర్స్ అన్ని సమ్ చేయాలనుకున్నాయి అనుకున్నారు, అప్పుడు మన ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ ఉండేలా ఫస్ట్ కండిషన్ సెకండ్ సమ్ ఎలా అలా సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ నాకు ఫస్ట్ రేంజ్ అండి, సేల్స్ రేంజ్ కావాలి కాబట్టి కంప్లీట్గా డ్రాగ్ చేసి నెక్స్ట్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తాం, కంప్లీట్ రేంజ్ వస్తుంది. ఓకేనా? సేల్స్ రేంజ్, సరే, సేల్స్ యావరేజ్ వస్తుంది కంప్లీట్గా. ఓకేనా? ఎనీ డౌట్స్? క్లియరా? అర్థమైందా ఎలాగొచ్చిందో? యావరేజ్ అని యూజ్ చేస్తాం. ఇప్పుడు సేల్స్ యావరేజ్, యావరేజ్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు మీరు? ఇప్పుడు ఇక్కడ అన్ని సేల్స్ ఉన్నాయి, అన్ని యాడ్ చేసుకుని బై ఎన్ కౌంట్ ఉన్నాయి, 5 నుంచి 6 కదా, 6 నుంచి 28 అంటే 22 ఉన్నట్టు, అంతేనా? 22 ఏనా? 25, 5 రూమ్ చేసింది దాంట్లో 23. ఓకేనా? 23 ఉన్నట్టు, 23 దానికి యావరేజ్ ఇది. ఓకేనా? అంటే 23 ఈ సమ్ చేసిన తర్వాత సమ్ డివైడెడ్ బై 23 అంటే యావరేజ్ వస్తుంది మనకి. ఓకేనా? యావరేజ్ అలా కనుక్కుంటాం. యావరేజ్ గ్రోత్ అని ఎవరన్నా ఇప్పుడు ఒక డేటా సెట్ ఇచ్చింది, నాకు యావరేజ్ గ్రోత్ ఎంతో కనుక్కోమన్నా, అప్పుడు ఏం చేస్తారు? మనకి యావరేజ్ కండిషన్ యూజ్ చేస్తారు. ఓకేనా? క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? క్లియర్ గైస్? నెక్స్ట్ ఇప్పుడు యావరేజ్ ఇఫ్. ఓకేనా? కూర్చోండి, ఫస్ట్ మనం ఏం చేస్తాం? మనం యావరేజ్ ఏం చేయాలనుకున్నా అదంతా ఇస్తాం. నెక్స్ట్ కండిషన్ త్రో చేస్తాం, కండిషన్ రేంజ్ ఇస్తాం. క్లియరా? మన సమ్లో ఎలా చేస్తామో దీంట్లో కూడా అలాగే చేస్తాం. క్లియరా? ఫస్ట్ ఏం చేస్తాం? సమ్ రేంజ్ ఇస్తాం, నెక్స్ట్ కండిషన్ ఇస్తాం, కండిషన్ రేంజ్ ఇస్తాం. ఎనీ డౌట్స్? చెప్పాలా? అర్థమైందా క్లియర్గా? చెప్పమంటే చెప్తాను, నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నా. రేంజ్ ఏంటి నాకు? సేల్సే కదా. ఓకే గైస్, కండిషన్ ఏంటి? సేల్స్. కంప్లీట్గా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అయింది, నాకు రేంజ్ సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ఏంటి? కండిషన్. కండిషన్ ఏంటి? నాకు ఇప్పుడు ప్రొడక్ట్స్ తీసుకుందాం. ఓకేనా? కండిషన్ ప్రొడక్ట్స్ మొత్తం, నాకు మొత్తం రేంజ్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ కండిషన్, నాకు దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. నాకు ఎల్జీ ఏసీస్ కావాలి. ఓకేనా? నాకు ఎల్జీ ఏసీస్ ఉన్న యావరేజ్ కావాలి. ఇక్కడ డబుల్ కాలంలో డైరెక్ట్గా క్యాపిటల్ లెటర్స్లో ఎల్జీ ఏసీ. ఓకేనా? డిక్లేర్ చేశాను.
క్లోజ్. ఓకే. సారీ. రేంజ్ కరెక్ట్ అని డిక్లేర్ చేస్తాం కదా. ఇక్కడ యావరేజ్ అనేది మనం ఒకదానికి చేయలేం కదా, మల్టిపుల్ దానికి యావరేజ్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం, స్క్వేర్ దాంట్లో రేంజ్ అని డిక్లేర్ చేస్తాం. ఓకేనా. సారీ. ఇక్కడ చూడండి. సారీ, మీకు ఎందుకు రాంగ్ చెప్పినట్టు. ఫస్ట్ మనం ఏం చేస్తాం, నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను. నా మైండ్లో యావరేజ్ ఇఫ్స్ రన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇఫ్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం, మనం కండిషన్ త్రో చేసిన తర్వాత రేంజ్ డిక్లేర్ చేస్తాం. ఓకేనా. నాకు మైండ్లో అది రన్ అయిన దాని వల్ల ఎర్రర్ త్రో అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ మనం కండిషన్ త్రో చేస్తాం, నెక్స్ట్ రేంజ్ డిక్లేర్ చేస్తాం. ఇక్కడ కండిషన్ ఏంటి నాకు, ఎల్జీ. ఓకేనా. ఎల్జీ ఏసీ కదా, ఏసీ సంథింగ్ ఇక్కడ ఉన్న దాంట్లో ఏదో ఒకటి తీసుకోండి. కంప్లీట్గా శాంసంగ్ అయినా అవ్వచ్చు, డెల్ ల్యాప్టాప్స్ ఏదో ఒకటి తీసుకుని తర్వాత రేంజ్ డిక్లేర్ చేయండి. కామా రేంజ్ ఏంటి నాకు, క్లియర్ గైస్. రేంజ్ డిక్లేర్ చేస్తాం తర్వాత ఎంటర్ చేయండి. ఇక్కడ నాట్ డివ్స్. ఒకసారి ఎల్జీ ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. 1 2 3 మల్టిపుల్ ఉన్నాయి కదా, మరి ఎందుకు ఎర్ర త్రో చేస్తుంది. ఓకే. ఇక్కడ రేంజ్ అనేది స్క్వేర్ బ్రాకెట్ డిక్లేర్ చేద్దాం. ఓకే. ది నేమ్ ఇస్ నాట్ వ్యాలిడ్. ఓకే. గైస్ చెప్పడం మర్చిపోయాను, కొన్ని కొన్ని ఫంక్షనాలిటీస్ దీంట్లో ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇది నాది ఎక్సెల్ 2010 ఉంది ఫీచర్స్, దీనిలో కొన్ని ఫీచర్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకేనా. నాట్ వ్యాలిడ్ అని చూపిస్తాయి. తర్వాత మీకు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఎక్సెల్ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఉంటుంది. ఓకేనా. ఓకే. నాకు ఎక్సెల్ 2010 ఒకటి ఉంటుంది, ఎక్సెల్ 2021 ఒకటి ఉంది. మీరు ఇక్కడ కొన్ని ఫీచర్స్ రన్ అవ్వవు డైరెక్ట్గా, మనం అన్నది ఇక్కడ యూజ్ చేసుకోవాలి. కొన్ని కొన్ని దాంట్లో యావరేజ్ అని ఒకటే ఉంటుంది. ఇక్కడ నాకు దీంట్లో యావరేజ్ అని ఒకటే ఉంది. ఆ ఫీచర్స్ నాట్ వ్యాలిడ్ అందుకే చూపిస్తుంది. ఓకేనా. ఆ ఫీచర్ అసలు లేదు దీంట్లో. మనకు రన్ అవ్వాలంటే ఎక్సెల్ అని 2021 ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకుంటే దానిలో రన్ అవుతుంది. క్లియరా, ఎనీ డౌట్స్. అని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో రన్ కొన్ని ఫీచర్స్ దీంట్లో రన్ అవ్వు. ఇప్పుడు నాకు ఫిల్టర్ మన. ఓకేనా. నెక్స్ట్ మీకు అది డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు టైం తీసుకుంటుంది డౌన్లోడ్ అవ్వడానికి. నెక్స్ట్ కొన్ని ఫీచర్స్ దీంట్లో రన్ అవ్వు. ఫిల్టరింగ్లో కూడా మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి కాల్ చేసుకుని చేసుకోగలం అంతే. ఫిల్టరింగ్ మనం డైరెక్ట్ ఫంక్షన్ యూస్ చేస్తే ఫంక్షన్ వల్ల రన్ అవ్వదు. ఇట్ కెన్ త్రో నాట్ వ్యాలిడ్. ఓకేనా. కొన్ని కొన్ని ఫీచర్స్ దీంట్లో రన్ అవ్వు, కొన్ని కొన్ని ఫీచర్స్ దాంట్లో రన్ అవుతాయి. ఓకేనా. ఎందుకంటే దీంట్లో డిఫెక్ట్స్ ఉన్నాయని కొత్తగా అప్డేట్ చేసి తీసుకొచ్చేదాన్ని. ఓకేనా. క్లియర్ గైస్. మన సమ్ అలా చేస్తాము, యావరేజ్ కూడా అలాగే ఫైండ్ అవుట్ చేస్తాం, కౌంట్ కూడా అంతే. సపోజ్ నాకు ఇదంతా టోటల్ కౌంట్ కావాలనుకుంటున్నాను అనుకోండి, కౌంట్ అని యూజ్ చేస్తారు. కౌంట్. క్లియర్ గైస్. కౌంట్. కౌంట్ రేంజ్ డిక్లేర్ చేస్తే మొత్తం రేంజ్ అనేది డిస్ప్లే అవుతుంది. క్లియర్ గైస్. ఎనీ డౌట్స్. స్టూడెంట్ కావాలంటే సెలెక్ట్ చేస్తా. డ్రాగ్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. డ్రాగ్ చేస్తే వీ కెన్ ఎంటర్ టోటల్ రేంజ్ 23. ఓకేనా. మనం కౌంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, కౌంట్ ఇఫ్స్ కూడా అంతే. మళ్ళీ టాస్క్ ఉంటే కౌంట్ ఇఫ్ డిక్లేర్ చేస్తాం. ఓకేనా. నాకు ప్లేస్ గుంటూరులో ఉన్న శాంసంగ్ కౌంట్ ఎంత కావాలన్నప్పుడు మనం కౌంట్స్ అనేది అలాగే యూజ్ చేస్తాం. క్లియరా, ఎనీ డౌట్స్. ఇది రేర్ టైంలో యూజ్ చేస్తాం, సమ్ ఎక్కువ యూజ్ చేస్తాం, యావరేజ్ అనే మన యావరేజ్ కూడా యూజ్ చేస్తాం, కానీ మరి రేర్ టైంలో యూజ్ చేస్తాం. ఓకేనా. క్లియర్ గైస్. ఓకేనా. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఫర్దర్గా యూజ్ అవుతాయి. ఓకేనా. లాస్ట్ మంత్ ఈ వీక్ సాటర్డే అనుకోండి, సాటర్డే మనం ఒక ఎక్సెల్ షీట్ని డైరెక్ట్గా డెవలప్ చేద్దాం. దాంట్లో యావరేజ్ ఎలా కనుక్కోవాలి, సమ్ ఎలా కనుక్కోవాలి, కౌంట్ ఏం కనుక్కోవాలి అంతా మేము దాంట్లో చూద్దాం. ఓకేనా. జస్ట్ ఈ రోజు ఏం చేస్తానంటే ఈ 4 days
దీంట్లో ఫంక్షన్స్ ఏమున్నాయి, కీవర్డ్స్ ఏమున్నాయి అన్ని మీకు చూపిస్తాను. ఓకేనా? మనం డేటాని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఉన్న డేటాని ఎలాగా ఫిల్టరింగ్ అన్ని ఎలా చేస్తాం అంతా దీంట్లో చూద్దాం. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ఓకేనా? ఇవన్నీ దీంట్లో అలాగే వర్క్ అవుతుంది. ఇప్పుడు నాకేంటి డేటా ఫిల్టరింగ్. సార్ డేటా ఫిల్టరింగ్ ఎలా చేస్తాం? ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమో డేటా ఫిల్టరింగ్ చేయాలి కదా. ఓకేనా? ఓకేనా? మొత్తం డేటా ఫిల్టరింగ్ ఎలాగవుతుందో చూద్దాం. క్లియర్ గైస్? ఇప్పుడు మనకి కొన్ని ఫీచర్స్ దీంట్లో రన్ అవ్వన్నాం కదా, దాని అలా కాల్ చేస్తాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాం. ఫస్ట్ చూడండి ఈరోజు, ఇప్పుడు నాకు డేటా ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నాం. మనం హోమ్లోకి వెళ్దాం, ఏదో ఒక సెలెక్ట్ చేయండి. నాకు డేటా ఫిల్టరింగ్ అంతే అవ్వాలి కదా, మొత్తం కంప్లీట్గా సెలెక్ట్ చేయండి. కంట్రోల్ ఏ క్లిక్ చేసినా కంప్లీట్గా సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? కంట్రోల్ ఏం క్లిక్ చేసినా సెలెక్ట్ అవుతుంది. హోమ్లోకి వెళ్ళండి. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఫిల్టర్ ఆర్ షార్టింగ్ ఆర్ ఫిల్టరింగ్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫిల్టర్లోకి వెళ్తే మొత్తం ఫిల్టర్స్ వస్తాయి, ఇక్కడ వస్తాయి. ఓకేనా? డేటా బేస్డ్ ఆన్ నేమ్స్. నేమ్స్ ఇక్కడ చూడండి. ఇప్పుడు నాకు చూడండి పైన ఏమొచ్చినాయి, యారోస్ వస్తాయి ఇలా ఫిల్టరింగ్ చేసినప్పుడు. డౌన్ యారోస్ సింబల్స్ చూపిస్తాయి. ఈ క్లిక్ చేయండి. నాకు నేమ్స్లో ఉన్న ఇదిగోండి ప్రతి నేమ్, నాకు నేమ్స్ అనేది రిపీట్ అవ్వవు కదా. సపోజ్ రిపీట్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు నేమ్స్ అనేది రిపీట్ అవ్వలేదు కాబట్టి సెలెక్ట్ చేయడానికి ఉండదు. సపోజ్ నాకు గుంటూరు ప్లేస్ అని రిపీట్ అయినాయి కదా, నేను గుంటూరు చూడండి అన్ని ఇక్కడ ఏంటి ఆల్ సెలెక్ట్ అయ్యి ఉన్నాయి. నాకు అన్నీ వద్దు, నాకు గుంటూరు గుంటూరు ఒకటి చాలు. ఓకేనా? గుంటూరు సెలెక్ట్ చేసుకున్నా. గుంటూరు డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఓకేనా? ఎలా ఫిల్టర్ అవుతాయి డేటా అంతా. క్లియరా? లేదు, నాకు గుంటూరులో ఉన్న శాంసంగ్ ఒకటే కనిపించాలనుకున్నాను అనుకోండి, మళ్ళీ శాంసంగ్ ఒకటే క్లిక్ చేస్తారు. శాంసంగ్ ఒకటే డీటెయిల్స్ కనిపిస్తాయి. క్లియర్? మనం డైరెక్ట్ ఇలా కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు, లేకపోతే మన ఫంక్షన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? మన ఫంక్షన్స్ ఇక్కడ రన్ అవ్వు, ఇక్కడ కూడా అలాగే చూపిస్తుంది ఫంక్షన్. ఫిల్టర్ అన్నది అసలు రాదు చూడండి. ఫిల్టర్ అన్నది వస్తుంది ఇక్కడ. మన ఎందుకు సమ్ చేసిన ఇఫ్ సమ్ అని క్లిక్ చేసిన వచ్చింది, కానీ ఇక్కడ వస్తున్నాయా? రావు. ఓకేనా? ఇక్కడ అసలు ఫంక్షన్ లేదు అది, అందుకే మనకి ఎందుకు చూపించట్లేదు. క్లియరా? ఎఫ్ మీద ఉన్నాయని కనిపిస్తాయి మళ్ళీ. ఇక్కడ ఏమైనా ఉన్నాయండి, ఫిక్స్డ్ చేసుకుంటాం, ఫైండ్ చేసుకుంటాం, ఫెయిలా కాదా అన్నీ కనిపిస్తాయి, కానీ ఫిల్టర్ అనేది కనిపించట్లేదు. మనకు దీంట్లో ఉండదు. మనం వేరే ఎక్సెల్ షీట్లో 2022 21లో ఉంటుంది. దాంట్లో ఎక్సెల్ షీట్లో మన ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అప్డేటెడ్ వర్షన్ అనమాట అది. ఓకేనా? క్లియర్ గైస్? ఇక్కడ చూడండి, ఫిల్టర్ చేసిన తర్వాత ఫిల్టర్ అయిందని చెప్పి చూపిస్తుంది మీకు పైకి. సింబల్స్ మారుతాయి ఫిల్టర్ అయిందా లేదని. ఓకేనా? ఎనీ డౌట్స్? డౌట్స్ ఏం లేదు కదా. ఫిల్టర్ సపోజ్ దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది. మనకి ఫిల్టర్ రిమూవ్ అయిపోవాలంటే ఏం చేయమని చెప్పాను? ఆల్ట్ డి డబుల్ డబుల్ ఎఫ్ క్లిక్ చేయండి, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. ఆల్ట్ డి డబుల్ ఎఫ్. ఓకేనా? క్లిక్ చేస్తే ఫిల్టర్ అయిందంటే మళ్ళీ స్టార్టింగ్ ప్లేస్కి వచ్చేస్తుంది. ఓకేనా? మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటున్నాం కదా. దీంట్లో ఒక షార్ట్ కట్ ఉంటుంది దీనిలో కూడా. ఆల్ట్ టీ ఓన్ క్లిక్ చేస్తే, సారీ డబుల్ క్లిక్ అయిపోయింది, ఇక్కడ కనిపిస్తే చూడండి. నేను 2 టైమ్స్ క్లిక్ చేశాను. ఓకేనా? ఆల్ట్ టీ ఓ, డబుల్ టైమ్స్ క్లిక్ అవుతుందా? ఆల్ట్ టీ ఓ. ఓకేనా? ఈ ఫంక్షన్ వర్క్ అవ్వట్లేదు, ఇంకోటి ట్రై చేద్దాం. కంట్రోల్ షిఫ్ట్ టీ. సరే ఉండండి, ఫస్ట్ ఆఫ్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ట్ టీ ఓ. ఓకే. నాది బటన్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, టీ 2 టైమ్స్ ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? మా షార్ట్ కట్ అది. ఆల్ట్ టీ వన్ డిఫాల్ట్గా అది ఫిల్టర్ అయిపోయి చూపిస్తుంది. ఎలా ఇలాగే ఇక్కడ ఎలా ఫిల్టర్స్ చూపించిందో ఆల్ట్ టీ వన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఫిల్టర్ అయి చూపిస్తుంది. ఓకేనా? ఇది కీబోర్డ్ మాట. మనం ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయకుండా డైరెక్ట్గా మన కీబోర్డ్స్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. ఎనీ డౌట్స్? క్లియర్ గైస్? అర్థమవుతుందా నేను చెప్పింది? మనం డేటాను కూడా ఇలా కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు, మన సమ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, కౌంట్ అన్ని అలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్?
అర్థమవుతుందా? బేస్డ్ ఆన్ నాకు అన్ని కండిషన్స్ కావాలి అన్నప్పుడు మనం అన్నిటిని ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ చూడండి ప్లేస్ ఒంగోలు క్లిక్ చేస్తున్నాను. ఒంగోలు క్లిక్. ఒంగోలు ఉన్న డేటా కనిపిస్తుంది. ఒంగోలు ఉన్న ఎల్జీ కావాలి, కన్వైన్ అక్కడ వద్దు. క్లిక్ ఎంటర్. ఓకేనా? క్లియరా? అర్థమవుతుందా? మొత్తం ఎల్జీలో ఉన్న ఎల్సీ మొత్తం ప్రోడక్ట్ అన్ని కనిపిస్తాయి. కావాలంటే సేల్స్ ఇప్పుడు నాకు మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, నాకు దీనికంటే గ్రేటర్ దాన్ ఉండాలనుకోండి మరి అది క్లిక్ చేసుకుంటే దానికంటే ఎక్కువ ఉన్నాయి చూపిస్తాయి. క్లియరా? ఎనీ డౌట్స్? ఇలా మనం ఫిల్టరింగ్ అనేది చేస్తాం డేటా. సార్ ఫిల్టర్ చేస్తున్నాం, ఓకే. సేవ్ చేసుకోవాలంటే దీని ఒక ఫైల్లో సేవ్ చేసుకుంటాం. కంట్రోల్ కొడితే ఫైల్ ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఓకేనా? సేవ్. సేవ్ యాజ్ అని క్లిక్ చేస్తే నేమ్ అడుగుతుంది. నేమ్తో సేవ్ చేసుకుంటే సేవ్ అయిపోతుంది. ఓకేనా? కొత్త డేటా సెట్ క్రియేట్ అవుతుంది. ఎనీ డౌట్స్ గైస్? అర్థమైందా? తర్వాత మనం ఫిల్టర్ పోవాలంటే ఆల్ట్ డి డబుల్ ఎఫ్. ఓకేనా? క్లిక్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. లేదంటే మనం ఏం చేస్తాం, మళ్ళీ ఫిల్టర్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ అని క్లిక్ చేస్తే నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది మళ్ళీ. ఓకేనా? చూపిస్తాను అది కూడా. నాకు షార్ట్ కట్స్ గుర్తుండవు సార్ నాకంటే, చూడండి ఇక్కడ ఏం చేస్తాను, గుంటూరు సెలెక్ట్ చేసుకోవాలి కదా. నాకు గుంటూరు డీటెయిల్స్ అని కనిపించినాయి కదా, మళ్ళీ ఫిల్టర్లోకి వెళ్ళండి. క్లిక్ చేయండి. సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసి నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. క్లియరా? లేదు, నాకు మొత్తం పోవాలంటే ఫిల్టర్స్ అని పోతాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఇంకో ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇది మార్చాను. ఇప్పుడు నేను ఎక్సెల్ ఇంకోటి తీసుకున్నా. ఇది లేటెస్ట్ మోడల్ అనమాట. ఇప్పటి వరకు ఉన్న దాంట్లో కనిపించదు, ఇది లేటెస్ట్. ఓకేనా? 2021. దీంట్లో ఫిల్టరింగ్ ఎలా చేస్తాం? ఓకేనా? క్లియర్ గైస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అన్నీ అవ్వాలంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోకుండా ఫిల్టరింగ్ అనేది ఏం కంప్లీట్ అవ్వదు. ఓకేనా? సెలెక్ట్. ఆల్రెడీ ఫిల్టర్ అయిపోయిందా? ఓకే. ఇక్కడ కూడా కంట్రోల్. ఓకే. ఇక్కడ నేను ఫిల్టర్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సెలెక్ట్ ఆల్. ఇక్కడ రిమూవ్ అయిపోయింది చూడండి, మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ట్ డబుల్ ఎఫ్. వర్క్ అవ్వట్లేదా? క్లియర్ గైస్? ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను. లేదు నాకు వేరేగా ఫిల్టర్ అవ్వాలి అంటే మనం ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఫిల్టర్. చూడండి ఇక్కడ కనిపించిందా ఫిల్టర్? ఫిల్టర్ చూడండి, ఫస్ట్ ఏంటి, ఏరియా అని అడుగుతుంది. ఏరియా అంటే కంప్లీట్గా ఉన్న డేటా సెట్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటాం. ఓపెన్. మనకి ఫస్ట్ నేమ్స్ ఉండేది కదా, నేమ్స్తో కాపీ చేయొద్దు. జస్ట్ ఇక్కడ నుంచి కాపీ చేయండి. సెలెక్ట్. ఓకేనా? నెక్స్ట్ కామా. ఇక్కడ ఏమంటుంది, ఇన్క్లూడ్. ఏం ఇన్క్లూడ్ చేద్దాం, నాకు రేంజ్ ఏంది కావాలి, దేన్ని ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటి, గుంటూరు. రేంజ్ సెలెక్ట్ చేస్తా. గుంటూరు ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నాను. గుంటూరు సెలెక్ట్ చేసుకున్నా. క్లిక్ హియర్. గుంటూరు సెలెక్ట్ అయింది. ఈక్వల్ టు. ఓకేనా? మనకి ఏంటి, మనకి ఏం కావాలి ఇక్కడ, గుంటూరు కాబట్టి గుంటూరు టీఆర్. ఓకేనా? గుంటూరులో సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ నాకేం లేకపోతే కంటెంట్ చూపించాలి. నాకు ఇక్కడ ఏం లేదనుకోండి, గుంటూరు అన్న వాల్యూసే లేవు నాకు ఇక్కడ, అప్పుడు ఏం కనిపించాలి, నన్ను చూపించాలి. డిఫాల్ట్గా ఇస్తామంట ఇలా. ఓకేనా? చూడండి ఆటోమేటిక్గా మీకు అన్నీ కనిపించినాయా? నాకు గుంటూరులో ఉన్న డేటా అంతా కనిపించిందా డైరెక్ట్గా? ఇలా యూజ్ చేస్తాం. క్లియరా? ఇక్కడ ఏం చేస్తానంటే మీకు క్లియర్గా కనిపించడం కోసం ఫస్ట్ మనకి ఏంటి, నేమ్ కదా. నేమ్ మనకి ఒక, ఇప్పుడు ఇది ఎలా ఏ ఫార్మేట్లో ఉందో నాకు అలాగే ఫార్మేట్లో కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాం, జస్ట్ మీకు నోట్ ప్యాడ్ గుర్తుంది కదా. నోట్ ప్యాడ్లో మనం డేటా ఎలా ఎంటర్ చేసుకుంటామో సేమ్ ఇక్కడ కూడా అంతే. క్రియేట్. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి కలర్ అని కనిపిస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్ కలర్. మీరు ఇష్టం వచ్చిన కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు. నాకు టెస్ట్ సెంటర్లోకి రావాలంటే ఇదిగోండి, ఇది సెంటర్ క్లిక్ చేస్తే సెంటర్కి వస్తుంది.
ఒక ఈ ఎలిమెంట్స్ మాట. సేమ్ ఓట్ ప్యాడ్లో ఏముంటాయో అలాగ ఉంటాయి దీంట్లో కూడా ఫీచర్స్. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకో నేమ్ ప్లేస్. గైస్ వెయిట్ 2 minutes, కంటిన్యూ అవుతాను, ఓకేనా? ఎలా జరగదు. ఆదిత్య ఎంసీఏ కాలేజ్ ఎక్కడంటే కాకినాడ. సో వాళ్ళు గైస్ విల్ కంటిన్యూ, చూద్దాం. నెక్స్ట్ ప్లేస్, ఓకేనా? ఇక్కడ జస్ట్ మీరు హైలైట్ చేసుకోవచ్చు పాయింట్స్. మీరు హైలైట్ ఏమి చేయాలనుకుంటున్నారో హైలైట్ చేసుకోవచ్చు. జస్ట్ బేస్ మీ ఇంటరాక్టివ్ సెక్షన్ ఎలాగ ఇంటరాక్టివ్ అవ్వాలనుకుంటున్నారు అన్నప్పుడు మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ప్రొడక్ట్స్ కదా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాం, సేల్స్ కదా. డైరెక్ట్గా సేల్స్ అని డిక్లేర్ చేయండి, క్యాపిటల్ చేద్దాం, సేల్స్, ఓకేనా? ఇలా ఓన్గా మీ ఇంటరాక్టివ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఆల్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో కావాలంటే బ్యాక్గ్రౌండ్లో ఎలా ఇవ్వచ్చు, ఓకేనా? కంప్లీట్గా వస్తుంది. మీకు లైన్ బార్డర్స్ కావాలంటే ఇక్కడ చూడండి ఇన్సెట్ అని చెప్పి ఉంటుంది, లేకపోతే క్లిక్ ఇయర్, ఇక్కడ చూడండి బార్డర్స్ ఉన్నాయి. ఈ బార్డర్స్ కావాలంటే బార్డర్స్ మనకి ఏ టైప్ బార్డర్ కావాలంటే ఆ టైప్ బార్డర్స్ పెట్టుకోవచ్చు కంప్లీటెడ్గా, ఓకేనా? కంప్లీట్గా సెలెక్ట్ చేసుకోండి. సరే, కంప్లీట్గా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్, ఇక్కడికి రండి, డౌన్ యారో క్లిక్ చేసి నాకు బార్డర్స్ ఫుల్గా రావాలంటే బార్డర్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ చూడండి డేటా ఫుల్గా లేదు, కనిపించట్లేదు, అప్పుడు రైట్ డ్రాగ్, ఒక నిమిషం. ఓకేనా, ఇలా వస్తుంది. సపోజ్ మీకు మొన్న ఇందాక ఒక కాన్సెప్ట్ చెప్పాను, లుక్ కాన్సెప్ట్. సేమ్ లుక్ కాన్సెప్ట్ యూస్ చేసి మన కండిషన్స్ ఇవ్వచ్చు ఇక్కడ, ఓకేనా? నాకు ఏంటి డేటా ఫిల్టరింగ్ ఇదంతా రిమూవ్ చేస్తాను, ఇది కూడా రిమూవ్ చేస్తాను, ఇవన్నీ రిమూవ్ చేస్తాను. ఒక నిమిషం. సెలెక్ట్, బ్యాక్ స్పేస్ కొడితే రిమూవ్ అయిపోతాయి, లేకపోతే డిలీట్ ఆపరేషన్ క్లిక్ చేయండి, ఓకేనా? ఉదయం లేకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తాను, డేటా ఫిల్టరింగ్ చేస్తాను. డేటాలోకి వెళ్ళి 1 minute, ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి చూడండి, డేటా విజువలైజేషన్,
అంటే కొద్దిగా ప్లేస్ అనేది చేంజ్ అవుతాయి. ఒక సెట్ చేసుకోండి, ఓకేనా. మనం ఇందాక ఏం చెప్పాను, మీకు డేటా విజువలైజేషన్లోకి వెళ్ళి సెట్ చేసుకోవాలి. హోమ్లోకి వెళ్ళండి. ఇక్కడ అక్కడ ఉందో చెక్ చేయండి. చూడండి, కావాలంటే మీరు ఓన్గా ఇక్కడ కూడా బాక్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సెల్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సెల్ యాడ్ చేయొచ్చు. లేకపోతే రో మొత్తం సెల్ యాడ్ చేయాలనుకో రో సెల్ మొత్తం కాలం మొత్తం కావాలంటే కాలం మొత్తం యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. కావాలంటే టేబుల్ ఈ టేబుల్ ఫార్మాట్లో రావాలనుకుంటున్నారు అనుకుంటే డేటా మొత్తం రిప్రజెంట్ అంతా ఇక్కడ పెట్టుకోవచ్చు. మీరు ఫిల్టర్ చేసిన తర్వాత నాకు ఈ ఫార్మాట్లో కనిపించాలి డేటా అంతా. మీకు ఏ ల్యాంప్ టెంప్లెట్ కావాలంటే ఆ టెంప్లెట్ క్లిక్ చేసుకొని ఫిల్టర్ మనం పెట్టుకోవచ్చు డేటా అనేది, ఓకేనా. ఇవన్నీ మనకి అడ్వాన్స్ కొద్దిగా డేటా విజువలైజేషన్ చూపించడం కోసం చూపిస్తాం. ఓన్లీ మనకి అంత డేటా ఎలాగో ఉంటుంది. అనలైజ్ చేసిన తర్వాత మీరు చూడండి, ఇది డేటా నాకు ఫిల్టర్ చేసిన తర్వాత డేటా ఇది, దీని అవుట్పుట్ ఇది అని చూపించడం కోసం మనం ఇది యూజ్ చేస్తాం. నేను ఫిల్టర్ చేశాను ఇందాక డేటా, ఏది కంట్రోల్ Z, నేను ఫిల్టర్ చేశాను. నాకేంటి గుంటూరులోని డేటా మొత్తం కావాలని చేసిన తర్వాత దీని బేస్లో నేను అవుట్పుట్ జనరేట్ చేస్తాను. నా ప్లేస్ ఏంటి గుంటూరు, టైటిల్ ఏంటి గుంటూరు పెడతా. గుంటూరులో సేల్స్ శాంసంగ్ అని సేల్స్ అని LG సేల్స్ గ్రోత్ ఎంత ఉంది, ప్రైస్ ఎంత ఉంది, ఇక్కడ అంతా ప్రైస్ పెట్టుకుంటాను, ఇక్కడ అంతా గ్రోత్ పెట్టుకుంటాను. ఈ డేటాని ఇదిగోండి డేటా ఇది, నేను అవుట్పుట్ ఇక్కడ అని డిస్ప్లే చేయడానికి మనం ఇలా యూజ్ చేస్తాం. క్లియరా. అందుకే మన టెంప్లెట్స్ ఇదిగోండి ఇక్కడ ఉన్న టెంప్లెట్స్ ఫార్మాట్స్ అన్ని మనం యూజ్ చేస్తాం. ఇలాగ ఇచ్చేస్తే వాళ్ళకి నీట్గా ఉంటుందా, కనిపించదు కదా. డాష్బోర్డ్లో నీట్గా కనిపించదు కాబట్టి మనం ఇవన్నీ యూజ్ చేసి ఇక్కడ కంటెంట్ డిస్ప్లే చేస్తాం, దాంతోపాటు అవుట్పుట్ పక్కన తీస్తాం బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్, ఓకేనా. అలాగే రిప్రజెంట్ చేస్తాం, ఓకేనా. ఇక్కడ చూడండి డేటాలోకి వెళ్ళండి. డేటా ఫిల్టర్ ఎక్కడ ఉందో చెక్ చేయండి, ఓకేనా. ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, ఎక్కడైనా ఉందో చెక్ చేయండి, ఓకేనా. గైస్ దీనిలో కూడా అన్ని ఫీచర్స్ రావు. మనకి ఫీచర్స్ కావాలంటే మనం పేమెంట్ అనేది అప్లై చేయాలి. మంత్కి ఇంత అని 600 ఎంతో ఉంటుంది. మీకు కావాలనుకుంటే దీంట్లో కూడా మినిమం ఫీచర్స్ ఉంటాయి. లేదు మనం మైక్రోసాఫ్ట్లో మనం మనీ పే చేసుకుని మైక్రోసాఫ్ట్లో అకౌంట్ తీసుకోవాలి, ఓకేనా. మైక్రోసాఫ్ట్ ఉన్న అన్ని ఫీచర్స్ వస్తాయి, ఓకేనా. ఎక్సెల్ వస్తుంది, ఓ డాక్యుమెంట్ వస్తుంది. ఒక డాక్యుమెంట్లో ఇప్పుడు ప్రిపేర్ చేసిన దాంట్లో మీరు అన్నీ ఉండవు, కొన్ని ఉంటాయి. ఓ డాక్యుమెంట్ వస్తుంది, పవర్ బి పీపీటీ, మీ పీపీటీ ప్రజెంట్ చేస్తారు కదా పీపీటీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఓన్గా, అన్నీ వస్తాయి దాంట్లో, ఇన్బిల్డ్గా ఉంటాయి, ఓకేనా. చూడండి ఇక అక్కడ డేటా ఫిల్టరింగ్ అని ఉంటుంది, ఓకేనా. కనెక్టివిటీస్ ఫిల్టరింగ్ రేంజ్ టేబుల్ ఫార్మాట్లో ఇది కూడా చూడండి, పర్మిషన్ అడుగుతుంది, లాక్లో ఉన్నాయి అన్ని, చూసారా. క్లిక్ చేద్దాం అనుకుంటే అన్ని లాక్స్లో ఉన్నాయి. ఫీచర్ లాక్డ్ అని వస్తుంది. ఏమంటుంది, ప్రీమియం అడుగుతుంది అకౌంట్స్, దీనిలో కొన్ని అవ్వవు, ఓకేనా. క్లియర్గా మనం అవ్వాలనుకుంటే మన అమౌంట్ అమౌంట్ క్లిక్ బై చేసుకొని కొనుక్కోవాలి, క్లియరా. అందుకే మనం ఈ గమ్ము యూజ్ చేయం 21 సిరీస్, ఓకేనా. క్లియర్గా అర్థమవుతుందా. అందుకే నార్మల్ ఎక్సెల్ యూజ్ చేస్తున్నాను. నార్మల్ ఎక్సెల్లో 2010 యూజ్ చేస్తాం. ఇది పేమెంట్ కాదు, ఫీచర్స్ ఉంటే మనం యూజ్ చేసుకుంటాం. డైరెక్ట్గా ఇక్కడ ఫిల్టరింగ్ యూజ్ చేసుకుని మన డేటా ఫిల్టర్ చేసుకుంటూ ఉంటాం, దాన్ని సేవ్ చేసుకుని దాని అవుట్పుట్ జనరేట్ చేస్తాం, క్లియరా. మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే రెండు కొన్ని అవ్వవు అంటే నాకు అవ్వట్లేదు సార్ ఎక్సెల్ షీట్ అనేది మీరు డిఫికల్ట్ ఫీల్ అవుతారు కదా చెప్తున్నాను. మీరు లేటెస్ట్ వర్షన్ తీసుకున్న అయితే దాంట్లో ఏదైనా ఫంక్షన్ అన్న వలన ప్రీమియం అకౌంట్ అడుగుతుంది. డిఫాల్ట్ కొన్ని ఫంక్షనాలిటీస్ వర్క్ అవుతాయి. ఇప్పుడు సమ్ యావరేజ్ ఉన్నాయి కదా, దాంట్లో కూడా సమ్ యావరేజ్ వర్క్ అవుతాయి. కానీ మనం డేటా ఎక్స్ట్రాగా వర్క్ చేయాలనుకుంటే అవ్వదు. దీంట్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, దీంట్లో వర్క్ అవ్వచ్చు, ఓకేనా. మనం చేసే ప్రాజెక్ట్ కానీ సరిపోతుంది, ఓకేనా. క్లియరా. నెక్స్ట్ ఎక్కడ ఉంది, మనం ఫైల్ ఓపెన్ చేస్తాం. క్లియర్, ఓపెన్. ఎక్కడ ఉంటుంది, డౌన్లోడ్స్లో ఉంటుంది, డౌన్లోడ్ సేల్స్, ఓకేనా. కంప్లీట్ డేటా వస్తుంది. ఇదిగోండి ఆల్రెడీ మనం ఇందాక ఫిల్టర్ చేసి రిమూవ్ చేసాం కాబట్టి ఫిల్టర్ అనేది ఇక్కడ ఉంటుంది. బేస్డ్ ఆన్ ఫిల్టరైజేషన్ మనం యాక్సెస్ చేసుకుంటాం. నాకు గుంటూరు డీటెయిల్స్ మొత్తం కావాలి కాబట్టి గుంటూరు సెలెక్ట్ చేసుకుంటా, కనుమ అన్సెలెక్ట్ చేస్తాను. గుంటూరు సెలెక్ట్ చేసుకుంటా, కాల్ చేస్తే గుంటూరు డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. కాస్త నాకు దీంట్లో హైలైట్ అవ్వాలి అన్నప్పుడు మీరు ఇది క్లిక్ చేసుకుని సెలెక్ట్ ఇది క్లిక్ చేసుకుని ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఇచ్చిన నీకు బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. అలైన్మెంట్ సెంటర్ ఇచ్చిన సెంటర్కి వస్తుంది, క్లియరా. ఎనీ డౌట్స్. మనం ఇలా కూడా చేస్తాం. వచ్చిన అవుట్పుట్ ఇక్కడ ఏం చేస్తాం, నాకు ఈ ఫిల్టర్ పోవాలి. ఆల్ట్ DF జస్ట్ మొత్తం పోతాయి, ఫిల్టరింగ్ పోతుంది, డేటా కూడా రిప్లేస్కి వచ్చేస్తుంది. నాకు ఫిల్టర్స్ ఒకటే పోవాలన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఫిల్టర్ వెళ్ళి ఫిల్టర్ రిమూవ్ చేస్తాం, ఓకేనా. క్లియర్ అర్థమవుతుందా, ఎలా ఫిల్టర్ చేస్తాం. మీకు జస్ట్ ఫంక్షనాలిటీ నేర్చుకోండి.
లాస్ట్ వీక్ ఎండింగ్ నేనే ఒక డేటా సెట్, కొత్తగా డేటా సెట్ ఇచ్చి మీకు ఫంక్షన్స్ అని ఒక డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను మీకు. దాంట్లో కీవర్డ్స్ ఎలాగ ఉంటాయి, డైరెక్ట్ ఫంక్షన్ అక్కడ నుంచి కాల్ చేస్తాం. దాని సైడ్ ఏమో ఫంక్షన్ ఉంటుంది, దాని షార్ట్ కట్స్ కూడా డిస్ప్లే చేస్తాం. ఆ షార్ట్ కట్స్ నేర్చుకోండి. లాస్ట్ రోజు మీ డేటా సెట్ ఇస్తాను. ఆ డేటా సెట్ పెట్టి మనం అవుట్పుట్ కూడా మీకు ఎలా రావాలో చూపిస్తాను. అవుట్పుట్ బేస్ చేసి క్వశ్చన్స్ ఇస్తా. ఎగ్జాంపుల్ క్వరీస్ అనుకోండి, క్వరీస్ ప్రొవైడ్ చేస్తా. ఒక 20 క్వశ్చన్ 30 క్వశ్చన్ ప్రొవైడ్ చేస్తా. ఆ క్వ- ఆ క్వశ్చన్ బేస్ చేసుకొని మీరు ఫిల్టరింగ్ ఎలా చేయాలి, ఓకేనా, సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు నాకు సమ్ ఉంది, ఇది ఉందా, సమ్ చేస్తున్నానా. సమ్ నాకు గ్రేటర్ దాన్ 50,000 ఉన్నాయి కావాలి, సేల్స్ అన్నాయి అనుకుంటున్నా. ఈ సేల్స్ అనేది నాకు 50,000 ఎక్కువ ఉన్నాయి రావాలి. మీరు కండిషన్ అలాగ అప్లై చేస్తారు చెప్పండి. నాకు ఈ కండిషన్ చూడండి. సపోజ్ ఎగ్జాంపుల్ చేస్తాను, ఫిల్టరింగ్ అవ్వాలి, డేటా ఫిల్టరింగ్, ఓకేనా. నాకు డేటా ఫిల్టరింగ్ ఎలా కావాలి, ఉన్న డేటాలో గ్రేటర్ దెన్, నాకు సేల్స్ ఉన్నాయి, శాంసంగ్ సేల్స్ ఉన్నాయి. శాంసంగ్ సేల్స్లో నాకు 50,000 కంటే ఎక్కువ సేల్ అయింది కావాలి. ఇక్కడ ఇప్పుడు నాకు సేల్స్ 25 ఉంది, నాకు 25 ఏ సేల్ అయిందో తెలియాలి. సపోజ్ దీంట్లో ఎక్కడైనా 25, ఇప్పుడు 20 కంటే ఎక్కువ ఉన్న సేల్స్ ఏం జరిగిందో నాకు తెలియాలి. అప్పుడు ఏంటి, సేల్స్ సెర్చ్ చేసుకుంటే రేంజ్, అక్కడ ఏమిస్తారు కండిషన్, గ్రేటర్ దెన్, చెప్పండి, 25,000 లేకపోతే 20,000 అని ఇస్తారు కండిషన్. అదేమవుతుంది, గ్రేటర్ దెన్ అన్నది చూపిస్తుంది, ఓకేనా. ఇవన్నీ మనం రేపు చేద్దాం, ఓకేనా. డేటా అప్పుడే దాంతోపాటు డేటా క్లియరింగ్ కూడా ఎలా చేస్తామో చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు డూప్లికేట్ వాల్యూ, డేటా క్లియరింగ్ లో మన కాన్సెప్ట్స్ ఏముంటాయి, ఆల్రెడీ మనం పాండాస్ నేర్చుకున్నాం కదా. డూప్లికేట్ వాల్యూస్ అంటే ఏముంటాయి, రిపీటెడ్ వాల్యూస్ ఉంటాయి, లేకపోతే స్పేసెస్ ఉన్నా ఏమున్నా అలాంటి రిమూవ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా సార్ డూప్లికేట్ వాల్యూస్ ఇంకేం చేయొచ్చు మనం అంటే, ఇవన్నీ ఒక అలైన్మెంట్ ఆర్డర్స్ లో ఉన్నాయి. కొన్ని చోట్ల మీరు డేటా ఎంటర్ చేసినప్పుడు ఒకటి ఫ్రంట్కి వస్తుంది, మధ్యలో స్పేస్ అనేది అలకేట్ అవుతుంది, ఒకటి కార్నర్కి వస్తాయి. సార్ అలాంటి ఎలా అలైన్మెంట్ చేయాలి, మనంతా డేటా క్లియరింగ్ లో చూస్తాం, ఓకేనా. మెయిన్గా ఏంటంటే, సార్ మరి మీరు పాండాస్ కూడా చెప్పారు, దాంతోపాటు ఇది కూడా చెప్తున్నారు, మెయిన్ ఏది ఎక్కడ యూజ్ అవుతుంది అని మీకు డౌట్ రైజ్ అవ్వచ్చు. ఎక్సెల్ ఉన్నప్పుడు ఏంటి, ఎక్సెల్ మీ డేటా ఓన్గా క్రియేట్ చేసుకుంటున్నారు, ఓన్గా మీరు డేటా క్రియేట్ చేసుకున్నారు డేటా సెట్స్. అలాంటప్పుడు పాండాస్ నీట్ ఉండదు చెప్పుకోవాలంటే. ఫిల్టరింగ్ అంతా దీనిలో, క్లీనింగ్ అంతా దీనిలోనే చేస్తారు కదా, అనలైజింగ్ అంతా దీనిలోనే చేస్తారు. అన్నప్పుడు మీకు అవసరమా, పాండాస్ అంతా నీడ్ ఉండదు. సార్ పాండాస్ ఎప్పుడు నీడ్ ఉంటుంది, ఇప్పుడు మీకు డేటా సెట్ ఇవ్వలేదు అవ్వదు, కాబట్టి డేటాబేస్ డేటాబేస్ ఇచ్చారు, ఆ డేటాబేస్లో కంటెంట్ ఉంటుంది. డేటాబేస్ నుంచి యాక్సెస్ చేసుకుని మీరు ఫిల్టరింగ్ అంతా చేసుకోండి సార్, మీరు కంటెంట్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలని అంటారు. సపోజ్ అప్పుడు మీరు ఏం చేస్తారు, డేటాబేస్ కనెక్షన్స్ తీసుకుని ఫి- మొత్తం డేటా మొత్తం డౌన్లోడ్ తెచ్చుకొని దాన్ని ఫిల్టరింగ్ చేస్తారు. ఇప్పుడు పాండాస్ యూస్ చేసుకుని, దీంట్లో పాండాస్ అన్న మొత్తంలో పాండాస్ యూస్ చేసుకుని మొత్తం ఫిల్టరింగ్, అనలైజింగ్, కండిషన్స్ అని అక్కడ అప్లై చేస్తారు. క్లియర్. డూప్లికేట్ వాల్యూస్ ఫిల్, ఏమైనా నల్ వాల్యూ అంటే ఫిల్ ఎలా చేయాలి అన్నీ మీరు అక్కడ చూసుకుంటారు. క్లియర్గా. అందుకే మనం డేటాబేస్ నేర్చుకుంటాం దీంట్లో మెయిన్గా. కొరీస్ అని మనం అందుకే నేర్చుకుంటాం, ఓకేనా. అర్థమవుతుందా. ఇది యాక్చువల్లీ వీక్ కంప్లీట్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ వీక్ అంతా డేటాబేస్ కనెక్షన్ నేర్పిస్తాను. దాని తర్వాత చేసుకుందాం, ఓకేనా. డేటాబేస్లో ఒక డేటా మీరు ఎలా క్రియేట్, డేటాబేస్ చెప్పినప్పుడు మీకు డేటాబేస్లో ఒక డేటాబేస్లో మొత్తం కంటెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తారు. మీరు ఒక 200 మెంబర్స్ లేకపోతే 50 మెంబర్స్ డేటా క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత డేటా అంతా మనం ఎలాగ యాక్సెస్ చేసుకుంటాం పాండాస్లో, అదంతా మొత్తం చూస్తాం, ఓకేనా. నెక్స్ట్ వీక్ అంతా అవి చూస్తాం. ఈ వీక్ అంతా ఎక్సెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓకేనా. ఎందుకు సమ్మకి యావరేజ్ కౌంట్కి ఇంత ఎక్కువ టైం తీసుకున్నామంటే, మెయిన్గా మనం అంతా చేసి దాని మీద ఎక్కువ వర్క్ చేస్తాం చెప్పుకోవాలంటే, ఓకేనా. ఈ అటాచ్ అయ్యే కర్మ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం పైథాన్ నేర్చుకున్నాం. పైథాన్ ఏంటి, వేరియబుల్, డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్. ఈ మూడు కాన్సెప్ట్స్ బేస్ అయ్యి కర్మ ప్రోగ్రామ్స్ అని రన్ అవుతాయి చెప్పుకోవాలంటే, కదా. సేమ్ అలాగే యావరేజ్ కౌంట్, డేటా ఫిల్టరింగ్, డేటా క్లియరింగ్ బేస్ చేసుకుని కర్మ అన్నీ రన్ అవుతాయి, ఓకేనా. క్లియర్ గైస్. ఈ ఫర్దర్గా ఫంక్షనాలిటీస్ చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతాయి, ఓకేనా. సార్ గుర్తుంటలేదు అన్న, గుర్తుండకపోతే మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు సమ్ ఉంది, మీకు సమ్ గుర్తులేదు, కాలం మొత్తం సెలెక్ట్ చేసుకుని ఆటోలోకి వెళ్ళి సమ్, యావరేజ్, కౌంట్, మిన్, మ్యాక్స్ ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి ఆటోమేటిక్గా, ఓకేనా. మీకు తెలియనప్పుడు చెప్తున్నా, మీకు ఫంక్షన్ తెలియనప్పుడు ఏం చేస్తారు, ఆటో సమ్లోకి వెళ్తారు, రైట్ క్లిక్ చేస్తారు, సమ్ అయితే సమ్ వస్తుంది, ఓకేనా. యావరేజ్ అయితే యావరేజ్ వస్తుంది, కౌంట్ అయితే కౌంట్ నెంబర్స్ వస్తాయి. ఇక్కడ డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం, ఓకేనా. క్లియరా. మీకు గుర్తు లేకపోతే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రతిదీ ఇలా సెలెక్ట్ చేసుకున్నట్టు చేస్తే టైం వేస్ట్ అవుతుంది కదా. అందుకే మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా డ్రాగ్ చేసుకుంటే అయిపోతుంది. తెలియనప్పుడు ఏం చేస్తారు, ఇది క్లిక్ చేస్తారు, ఓకేనా. ఎనీ డౌట్స్. సపోజ్ చూడండి, ఇక్కడికి వెళ్ళండి, ఇంకో షార్ట్ కట్ ఉంటుంది.
ఆల్ట్ ఓ సెలెక్ట్, సారీ, సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సెలెక్ట్ చేయకపోతే అవ్వదు. నెక్స్ట్ ఆల్ట్ ఓ, ఆల్ట్ ప్లస్ ఓ, ఈ కాన్ సీక్వెన్షియల్ యాజ్ యూజువల్ క్వశ్చన్ ఆఫ్ ప్లీజ్ ఎంటర్స్ ఎస్కేప్. ఓకే, ఇక్కడ అవుతుంట ఆ ఫంక్షనాలిటీ ఇక్కడ వర్క్ అవ్వదు, ఓకేనా. కొన్ని కొన్ని ఫీచర్స్ వర్క్ అవ్వు, ఇంకేం చేయలేం మనం, ఓకేనా. అది పై చేసుకోవడానికి మనీ ఉంటే మీరు పై చేసుకోండి, మీ ఇష్టం, ఓకేనా. అది ఉంటే అన్ని అన్ని మొత్తం డేటా ఫిల్టరింగ్ చేసి అన్ని కీవర్డ్స్ వర్క్ చేయొచ్చు, ఓకేనా. అసలు మీరు ఏది ఇక్కడ కూడా ఏం క్లిక్ చేయక్కర్లే. సెలెక్ట్ చేస్తుంటే కంట్రోల్ క్లిక్ చేస్తారు, ఆటోమేటిక్గా అంతా సెలెక్ట్ అవుతుంది. లేకపోతే ఇక్కడ 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 క్లిక్ చేస్తే, ఇక్కడ క్లిక్ చేసినా మొత్తం సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ క్లిక్ చేయకపోయినా ఇక్కడ క్లిక్ చేస్తే, రైట్ క్లిక్ చేసినా మొత్తం డేటా మొత్తం సెలెక్ట్ అవుతుంది. లేదు మీకు పర్టికులర్ అక్కడే సెలెక్ట్ అవ్వాలంటే అది డ్రాగ్ చేసుకుంటే అదే సెలెక్ట్ అవుతుంది, ఓకేనా. ఇలా సెలెక్షన్ బై యూజింగ్ కీవర్డ్స్తోనే మొత్తం మీరు అన్ని డేటా మొత్తం అనలైజ్ చేయొచ్చు. మీకు మనీ ఉండి నాకు మనీ ఉంది సార్ నేను పైసలు చేసుకుని నేను అనలైజ్ చేసుకుంటానంటే మీరు అది కూడా చేయొచ్చు, మీ ఇష్టం, ఓకేనా. దానికి ఉన్న కీవర్డ్స్ అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను మీకు, ఓకేనా. కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని ఇక్కడ వర్క్ అవ్వవు. దానికోసం మనం కొన్ని ఇక్కడ ఇక్కడ మ్యాథ్స్ నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. హోమ్ బార్ పైన మొత్తం ఇండెక్స్లో, ఈ ఇండెక్స్లో మొత్తం ఎలా వర్క్ అవుతుంది, డేటా విజువలైజేషన్ ఎలా అవుతుంది, ఓకేనా. డేటా ఫిల్టరింగ్ ఎలా చేస్తాం, డేటాలో ఇంకేం చేస్తాం, ఫార్ములాస్, ఓకేనా. ఆటో సమ్ ఫార్ములాస్ ఇక్కడ ఉండి చూడండి, ఓకేనా. మోర్ ఫంక్షన్స్ అని మోర్ ఫంక్షన్స్ తెచ్చుకోవచ్చు, ఇదిగోండి. ఇక్కడ నుంచి కావాలంటే ఇక్కడ నుంచి కూడా మనం అన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేని లేని ఫంక్షన్స్ ఉంటే ఇక్కడ ఇక్కడ క్లిక్, రైట్ ఇక్కడ క్లిక్ చేస్తారు, లేకపోతే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మోర్ కమెంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ చాలా ఉంటాయి, ఫిల్టరింగ్ చూడండి, ఫిల్టరింగ్ సైజ్ కలరింగ్ కూడా ఇప్పుకోవచ్చు. ఇక్కడ అన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ సైజు షేపు, ఓకేనా. షార్టింగ్ డిగ్రీ మొత్తం మనం డేటా ఫిల్టరింగ్ ఏం చేస్తాం, అసెండింగ్ ఆర్డర్, స్టార్టింగ్ దాంట్లో అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చేసుకున్నాం కదా. సేమ్ ఈ ఫంక్షన్ అంటే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే యాడ్కి వెళ్తే ఇక్కడ యాడ్ అవుతుంది. లేదు ఇక్కడ క్లిక్ చేసి రిమూవ్, నాకు ఆ ఫంక్షనాలిటీ వద్దంటే రిమూవ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఓకేనా. అన్నీ మనం ఇక్కడ చూసుకుంటాం. మీకు ప్రతిదీ చెప్తాను, నాట్ ప్రాబ్లం, ఓకేనా. స్టార్టింగ్ స్టెప్స్ అని కొద్దిగా ఇవన్నీ నేర్చుకుంటే కొద్దిగా టైం తీసుకుంటుంది. నెక్స్ట్ వి లుక్, హెచ్ లుక్. లుక్ జస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను చూసారా, లుక్ ఎలాగా డేటా ఫిల్టరింగ్తో మనం లుక్ అనేది క్లియర్ చేసుకుంటాం. అలాగే వి లుక్ అంటే వెర్టికల్గా, హెచ్ అంటే ఆరిజాంటల్ కింద, ఓకేనా. హెచ్ లుక్ వి లుక్ అన్నీ ఉంటాయి. జస్ట్ మనం ప్లాన్ చేసుకుందాం, ఓకేనా. ఫర్దర్గా ఈ వస్తే బేసిక్గా కనమే ఆటోమేటిక్గా మీరు టైం అనేది ఎక్కువ తీసుకోదు కనమే టాపిక్స్కి, ఓకేనా. మన దీంట్లో సమ్, స్క్వేర్ రూట్, మీన్ అన్ని మనం దీంట్లో కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఆల్రెడీ మీరు నేర్చుకున్నాయి, కానీ దీంట్లో ఎలా రిప్రజెంట్ చేస్తామని చూస్తాం, ఓకేనా. క్లియర్ గైస్. ఒక్కొక్కసారి క్లాస్ లేట్ అవుతుంది, ప్రాబ్లం లేదు, ఓకేనా. మీకు నేను ఎలా చెప్తాను అంత ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు మీకు పైథాన్ నేర్చుకున్నాను, కొద్దిగా నేర్చుకోమన్నా అంత ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే బేస్డ్ ఆన్ అన్ని నీడ్ ఉండవు కాబట్టి. కానీ పాండాస్ ఎక్సెస్ షీట్ అనేది కంప్లీట్గా అన్ని నీడ్ ఉంటాయి, ఓకేనా. నేను ఏం చెప్తాను అన్నీ నేర్చుకోవాలి. పైథాన్ మీరు కొన్ని నీడ్ ఉంటే కొన్ని నీడ్ ఉండవు కాబట్టి మనం ఏం పర్లేదు, నాట్ ఏ ప్రాబ్లం, ఓకేనా. కానీ కంప్లీట్గా ఇక్కడ ఏమి ఉండాలి, కంప్లీట్గా అన్నీ నేర్చుకోవాలి. నెగ్లెక్ట్ చేయకండి, చెప్పిందంతా అలాగే ఫాలో అవ్వండి, ఓకేనా. ఈరోజు ఏం చేస్తారంటే సమ్, అలాగే సమ్ మొత్తం యావరేజ్, ఓకేనా. అలాగే కౌంట్ ఇవన్నీ చేయండి. డేటా ఫిల్టరింగ్ కూడా ఒక డేటా తీసుకుని ఎలా ఫిల్టర్ చేయాలో చూడండి, ఓకేనా. డేటా సెట్ నేను ప్రొవైడ్ చేస్తాను చూడండి. కమెంట్ చాట్ బాక్స్లో పెడతాను చూడండి డేటాది, అది డౌన్లోడ్ చేసుకోండి అందరూ. డేటా సెట్ సెండ్ చేసి, సెండ్ అవ్వదా, ఓకే. గైస్ నేను గ్రూప్లో సెండ్ చేయమంటాను, గ్రూప్లో ఉంటుంది. దాంతో ఫిల్టరింగ్ అన్నీ చేయండి, ఓకేనా. గ్రూపులు పెడతారు, ఫిల్టరింగ్ మొత్తం చేసుకోండి, ఓకేనా. ఈ రోజు చెప్పిన టాపిక్ అంతా ట్రై చేయండి, ఓకేనా. ఓకే గైస్, వీ క్యాన్ లీవ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఓకేనా. హలో, అయిపోయింది. నేను Sure.
గైస్ ఎనీ డౌట్స్ ఏ ఉన్నాయా? అడగండి, ప్రాబ్లం లేదు. లేకపోతే వస్తుంది. ఓకేనా? ఎనీ డౌట్స్? నాట్ ఎ ప్రాబ్లం. We can leave, guys.